నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోగ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ సూచన. ఈ నెల 16న చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకే స్లాబ్ బుకింగ్ విధానం. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు వెల్లడి. బెస్ట్ స్కూల్ అవార్డును పొందిన జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ప్రిన్సిపల్ కోరా రేవతి రాణికు అభినందనలు తెలిపిన ప్రముఖులు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల్లో 2 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో మంగళవారం ప్రయోగ పరికరాలను పంపిణీ చేశారు. ఏలూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకి పునాదులన్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు విద్యార్థులు ప్రయోగాల మీద కూడా దృష్టి పెట్టి అంతరిక్షంలో పరిశోధనలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అంతా కూడా మీ పేరెంట్స్ యొక్క డీపీగా ఈ ఫోటో పెట్టుకోండి. మన ఫ్యూచర్ ఏంటంటే విద్యార్థుల చేతిలో ఉంది. ఇవాళ నేను ఎంపీ అయి ఉండొచ్చు, బట్ మా ఇప్పుడు వచ్చే 30-40 ఏళ్ళు మేము దేశాన్నైనా రాష్ట్రాన్నైనా మన జిల్లాలైనా మేము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అలాగే మీరు కూడా ముందుకు వచ్చే కొద్దీ మీరు కూడా దేశంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన దేశం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా స్టూడెంట్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్పీ గారు ఉన్నారు, అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ముందు మేమందరం ఇలా నిలబడున్నామంటే మాకు అప్పుడు నేర్చుకున్న విద్య, మేమందరం విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి, మంచిగా చదువుకున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 16వ తేదీన చింతలపూడిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా జాతీయ, బహుళజాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కావున 10వ తరగతి ఆపై చదువులు చదివిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16న చింతలపూడిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వారు వివిధ కంపెనీస్ తోటి మాట్లాడి మరి ఆ కంపెనీస్ని పిలిచి జాబ్ డ్రైవ్ని వారు పెట్టడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, చదువుకున్నారో, అన్ఎంప్లాయీస్ ఉన్నారో ఏప్రిల్ 16న చింతలపూడికి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో జరుగుతున్న జాబ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చాలా కంపెనీస్ వస్తున్నాయి. అలాగే వాళ్ళ కంపెనీస్లో ఉన్న పొజిషన్స్ కూడా, జీతాలు కూడా అది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి ప్రశ్నలు కూడా అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా దానికి సంబంధించిన ఫ్లైయర్ కానివ్వండి, డీటెయిల్స్ కానీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా రిజిస్ట్రార్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగానే నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వం నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల నిరీక్షించాల్సిన పని లేకుండా సత్వరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి స్లాబ్ బుకింగ్ విధానాన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, 26వ తేదీ నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలవుతుందన్నారు. కావున ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఎంపిక చేసినటువంటి కార్యాలయము జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రజలు తమకు అనుకూలమైన నిర్ణీతమైన సమయంలో స్లాట్ను బుక్ చేసుకొని ఆ స్లాట్ సమయంలో వారు దస్తావేజు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని త్వరితగతిన 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో దస్తావేజు తిరిగి పొంది కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళిపోయి మిగతా పనులు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలకు కాలయాపన కానీ దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండే పరిస్థితి కానీ ఉండదు. దీనివల్ల ప్రజల సమయం కాలం అంతా కూడా వృధా కాకుండా ఆదా అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా స్లాట్ బుకింగ్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాము. ఇది అంతేకాకుండా ఈ 4వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓబీలో 213 డాక్యుమెంట్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినాయి. దీని మీద 2,03 లక్షల రూపాయలు రెవెన్యూ ఆదాయం కూడా వచ్చింది. కంపల్సరీ ఏప్రిల్ 26 నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కూడా స్లాట్ బుకింగ్ అనే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బెస్ట్ స్కూల్ అవార్డును పొందింది. హైదరాబాద్కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ ప్రతి ఏటా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో బెస్ట్ స్కూల్ అవార్డును జంగారెడ్డిగూడెంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దక్కించుకుంది. దీంతో డీసీపీ కేజీవి సరిత అవార్డును కిడ్స్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ కోరా రేవతి రాణికు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేవతి రాణి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి వల్లే ఈ అవార్డు దక్కిందని తెలిపారు. అనంతరం ఆమెకు స్కూల్ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఏప్రిల్ 13వ తారీఖు గుంటూరులో జరిగినటువంటి ఈ అభ్యాస్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒక విద్యావేత్తగా వాళ్ళు గుర్తించి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఈ అభ్యాస్ అకాడమీ అనేది ఐఐటి ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటుంది. నేను ఆ ప్రోగ్రామ్ని స్కూల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు నా మీద నమ్మకంతో చాలామంది పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళ పిల్లలకి ఈ రోజున వాళ్ళు ఐఐటి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు 8 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ ర్యాంక్స్ వాడికి పేరెంట్స్కి దక్కేటట్టుగా ప్రోగ్రామ్ని మేము కృషి చేసి మా ఉపాధ్యాయ బృందంతో కలిసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి గుర్తింపుగానే ఈ అవార్డుని వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు మా పేరెంట్స్కి, పిల్లలకి, ఇది ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి. థ్యాంక్ యూ అనండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు.
అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో చేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం నందు ఈరోజు ఏకాదశి మంగళవారం కావున ఉదయమే ప్రాతకాలార్చన, స్వామివారికి విశేషార్చన అనంతరం సర్వదర్శనము, ప్రత్యేక దర్శనము భక్తులకి ఇవ్వబడినది. కావున భక్తులంతా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అష్టోత్తర పూజలు, స్వామివారి అదేవిధంగా స్వామివారి సన్నిధిలో విశేషమైన దర్శనం, గర్భాలయ దర్శనము భక్తులకి ఇవ్వబడినది. కనుక భక్తులు గమనించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి దేవస్థానం నందు భక్తులకి అన్నదానము ఏర్పాటు చేయబడినది. కావున భక్తులందరూ గమనించి స్వామివారికి ప్రసాదాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారికి శనివారం నాడు పంచామృతములతో అభిషేకం ఏర్పాటు చేయబడినది. ఉదయమే 8 గంటలకి ప్రారంభించబడును. స్వామివారి యొక్క అభిషేకాన్ని చేయించుకునే భక్తులు ముందుగా కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారికి పూర్వభద్ర నక్షత్రం రోజున విశేషముగా సువర్చల పంచముఖాంజనేయ స్వామి వారికి కళ్యాణం చేయబడును. చేయించుకునే భక్తులు కళ్యాణం టికెట్ ముందుగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా స్వామివారి యొక్క దేవస్థానం నందు 108 ప్రదక్షిణములు చేసుకున్న ఎడల భక్తులకి విశేషమైన ఫలితము కలుగును. వివాహం కావలసిన వాళ్ళు వివాహమగును, సంతానం కావలసిన వాళ్ళకి సంతానం కలుగును. అదేవిధంగా నవగ్రహ దోషములు తొలగునని ఇక్కడ భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనము అత్యంత ప్రీతిపాత్రమైనది. సర్వ దోషములు తొలగి సర్వత్రము విజయమగునని భక్తుల యొక్క ప్రతీది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫేస్బుక్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మైరెడ్డి పవన్ చంద్రశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రముఖ టీవీ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడిపై అజ్ఞాత వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుండి జగనన్న సైన్యం అనే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అసభ్య ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా మార్చి నెల నుండి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను డిలీట్ చేయాలంటే తనకు 30,000 రూపాయల నగదు ఇవ్వాల్సిందిగా పవన్పై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో తనతో పాటు తన కుటుంబ పరువు సైతం తీసే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో పాటు అంతం చేస్తానని పవన్కు బెదిరింపులతో కూడిన మెసేజ్లను పంపాడు. దీంతో బాధితులు పవన్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేయగా బిఎన్ఎస్ సెక్షన్లో 308(4)తో పాటు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జబీర్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
ప్రమాదవశాత్తు పొగాకు బేరం దగ్ధం కావడంతో నష్టపోయిన రైతు ఇర్ల శ్రీనివాసరావుకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలోని ఇర్ల శ్రీనివాసరావుకు చెందిన వర్జీనియా పొగాకు బేరన్ మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న గురునాథరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగటానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఎంత మేరకు నష్టం వాటిల్లిందో ఆరా తీశారు. అదేవిధంగా రైతు శ్రీనివాసరావును ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్జీనియా పొగాకు బ్యారెన్లో క్యూరింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు శ్రీనివాసరావుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ నిర్మల, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, నాయకులు జంగా కమలాకర్ రెడ్డి, కటారి నారాయణ, గోలిరాజు, పైడిమెర్ల శ్రీనివాస్, పాపదాసు రమేష్, సాగుర్తి శ్రీనివాస్, భీమడోలు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. గాలి వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలము దొరమామిడి గ్రామంలో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీటీసీ అడ్వకేట్ యు యేసుబాబుతో కలిసి సురేష్ మాట్లాడారు. గత వారం రోజులుగా వడగళ్లతో కూడిన భారీ వర్షం పడటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి భారీ వర్షాలు రావడంతో ఏం చేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారన్నారు. కావున ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు, కొమరం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో వడగాల వానల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, బొప్పాయి, అరటి, ఈ మామిడి ఇటువంటి పంటలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యి పడిపోయి రాలిపోవడం, మురిగిపోయినాయి. అందుకని ఈ పంటలకు ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి ఈ పంటకి నష్టపరిహారం అంటే నష్ట అంచనాలు వేసి వెంటనే రైతులకు నష్టపరిహారం సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో మరి తుఫాను కారణంగా అనేక పంటలు రైతులు నష్టపోయారు. ప్రధానంగా మెట్ట ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ, వేరుశనగ రైతులు కానీ, ఈ రైతులు అందరూ కూడా వాళ్ళ యొక్క పంటలన్నీ కూడా ఈ గాలులకి పడిపోయినాయి. తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఎన్యూమరేషన్ చేసి మరి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మొక్కజొన్న, మామిడి, జీడి మామిడి, పొగాకు, మిర్చి, వరి ఈ పంటలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ఉభయ గోదావరిలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి అని ఏఐకేఎంఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మంగళవారం అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్ బ్రాంచ్, బ్రాస్ బ్రాంచ్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే 101కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి ధర కిలోకు 330 రూపాయల వరకు వచ్చిందన్నారు.
ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు పెరిగాయన్నారు. ఎకరా సాగుకు కౌలుతో కలిపి 3 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతోందన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా పంటలు అమ్ముకునే దశలో రైతులు నష్టపోతున్న పరిస్థితి ఎక్కువ కనబడతా ఉంది. అంటే ఒక పామాయిల్కి మాత్రమే కాస్త ఆశాజనకంగా ధర ఉన్నా మిగిలిన ఏ ఒక్క పంటకు కూడా ఆశాజనకంగా ధర లేకపోవడం కూడా ఇవాళ రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ లక్షల రూపాయలు, వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్న రైతాంగం ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరొక వైపు కంపెనీలు ఇవాళ కొనుగోలుదారులు ఇవాళ రైతుల్ని దోచుకుంటున్న పరిస్థితి ఇవాళ జిల్లాలో ఉన్నది. ప్రధానంగా ఈరోజు జీలుమిల్లి, బుట్టాయిగూడెం, అలాగే జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో వర్జీనియా పొగాకు కొనుగోలు కూడా ప్రారంభించారు. ఇవాళ బోర్డు తెరవడంతో కొనుగోలు ప్రారంభించిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చిందని చెప్పేసి రైతులు ఎంతో సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ సంవత్సరం ఆ రకంగా ధరలు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక ఎకరా పొగాకు పండించడానికే రైతుకి 2.5 లక్షల నుంచి 2,70,000 వరకు పెట్టుబడి అవుతూ ఉంది. అది కౌలుతో కలుపుకుంటే 3,30,000 అట్లా పైనే పెట్టుబడి అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈరోజు సరాసరి ధర కిలోకి 350 రూపాయలు రాకపోతే కనుక ఇవాళ పొగాకు రైతు, వర్జీనియా పొగాకు రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవాళ మార్కెట్ చూస్తే అంత ఆశాజనకంగా లేదు. యావరేజ్ ధర 350 రూపాయలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అటు కంపెనీలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, పొగాకు బోర్డు కానీ రైతుకి కనీసమైన మద్దతు ధర కల్పించి ఇవాళ వర్జీనియా పొగాకు రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు బోర్డు మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. తమ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చిన మమతా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని 6, 7, 8 వార్డుల పెద్దలు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని 6, 7, 8 వార్డుల్లో దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మమతా ఆసుపత్రి యాజమాన్యం వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొత్తంగా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ముమ్మిడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ కిషోర్లు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తమ ప్రాంతంలో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేసిన మమతా ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ చిన్ని, డాక్టర్ రామాంజీ నాయక్, మార్కెటింగ్ హెడ్ నరేంద్ర, మేనేజర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత నష్టపోవటం కన్నా వాటి నివారణకు ముందస్తు చర్యలు సత్ఫలితాలిస్తాయని ఫైర్ ఆఫీసర్ నాగరాజు అన్నారు. భీమడోలు అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను మానస స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్ర ఫైర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. తొలుత అగ్ని ప్రమాద అమరవీరులకు సిబ్బంది, విద్యార్థులు నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం అగ్ని ప్రమాద సమయంలో ఆర్పటానికి ఉపయోగించే వివిధ సాధనాల గురించి, అదేవిధంగా ఈ ఏడాది కాలంలో భీమడోలు ఫైర్ స్టేషన్ నుంచి తమ పనితీరు గణాంకాలను ఫైర్ అధికారి నాగరాజు వివరించారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నిరోధానికి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఫైర్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మేము రెగ్యులర్ గా మేము వాడే ఎక్విప్మెంట్స్ సార్. 2 విధాలుగా డివైడ్ చేసి ఉపయోగించే డివైడింగ్ అంటే అది రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ అన్నమాట. అంటే పొగ, మంచు అట్లా ఉన్నప్పుడు దాని స్ప్రే కింద ఏర్పడేది రివాల్వింగ్ బ్రాంచ్ పైప్. ఇది జట్టు అంటే ఒకే చోటు కంటే జట్టు స్పీడ్ గా, జట్టు విమానాలు ఆ టైప్ జట్టు స్పీడ్ గా వెళ్ళాలి. ఇది కోన్ బాయ్స్ లైఫ్ జాకెట్స్. ఎక్కడైనా చెరువులో కొట్టుకుపోయిన వ్యక్తులు, ఇది బుల్లెట్, మిస్ట్ బుల్లెట్ అంటారు. దీనికి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అన్ని దానికి ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసిన
మన భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు గారికి, అలాగే సీనియర్ ఫైర్ సిబ్బంది మానియర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా అందరూ మా ప్రజలందరూ ఇందాక ఎవరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా చక్కటి ఆరోగ్యాలతో హ్యాపీగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఎందుకంటే మీరే మాకు రక్ష. అలాంటిది మీకు తప్పనిసరిగా ఆ దేవుడి ఆశీస్సులుండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోగ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ సూచన. ఈ నెల 16న చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకే స్లాబ్ బుకింగ్ విధానం. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు వెల్లడి. బెస్ట్ స్కూల్ అవార్డును పొందిన జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ప్రిన్సిపల్ కోరా రేవతి రాణికు అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.